ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం కోసం పూజాది కార్యక్రమాలు బాగా ఉపకరిస్తాయి. మరి పూజా మందిరాల్లో వస్తువులు ఏ రకంగా అమర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి బహుళ విధియ పూర్తిగా ఉంది. నక్షత్రం పునర్వసు, రాత్రి 12:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో వక్రస్థితి, మిత్రక్షేత్రం. కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శుక్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, కుజ రవి బుధుల సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక విషయాలు అలజడి క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి సాధ్యాసాధ్యాలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలకి చేసేటువంటి ప్రయత్నాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వ్యాపార సంబంధిత కార్యకలాపాల్లో వైద్య వృత్తి వారికి అనుకూలత చోటు చేసుకుంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై స్థిరమైనటువంటి ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. వ్యయాన్ని నియంత్రించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థిక పరంగా ఆకస్మికంగా కలిసి వస్తుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక విధి విధానాల్లో మెరుగైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింపజేసుకునేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. క్రీడారంగం వారికి అనుకూలం. ఆశించినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది, శుభాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. కార్యాచరణలో తెలివైనటువంటి పద్ధతులు అవలంబించి తద్వారా విజయాలు చేకూర్చుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చేకూరితే విద్యపై ఆసక్తి పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యాచరణ రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి నేర్పరితనం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు మానసికంగా కొనసాగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యాచరణ అవలంబించడంలో లోపాలు వెలుగులోకి వస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా ఉంటాయి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి. భాగస్వాములతో విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విరోధాలు ప్రబలమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలర్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. సమస్యల్ని వేగవంతంగా దూరం చేసి అనుకూలతని కలిగిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శత్రుభీతి పోతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. చురుకైనటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రతి కార్యక్రమంలోనూ గెలుపును సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి మెరుగవుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ వ్యాపారపరంగా ఉపకరిస్తుంది, మేలుని కలిగిస్తుంది, అభివృద్ధికి దోహదపడుతుంది. కార్యకలాపాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రోత్సాహం పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆదిశంకరుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఆదిశంకరుల స్మరణ బలాన్ని కలిగిస్తుంది. ఆలోచన సంపత్తిని పెంపొందింపచేస్తుంది. ఆర్థిక బలాన్ని, ఆరోగ్య రక్షణని కలిగిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యకలాపాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. మానసిక భీతి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు, సంకల్పాలు మంచివే అయినప్పటికీ అమలు చేయలేనటువంటి పరిస్థితులు విస్మయానికి దారితీస్తాయి. కార్యాచరణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. అంతిమ విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు పోరాట కలిగిస్తాయి. మహిళలకు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించలేకపోతారు. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రమాదాలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే తీసుకున్న నిర్ణయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మంచి స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సలహాలు, సంప్రదింపులు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉపకరిస్తుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అవగాహనతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. మానసిక చింతన మహిళలకు తగ్గుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
వ్యాపార రంగం వారికి సులభ రీతిలో విషయాలు ఆర్థిక పరంగా సిద్ధిస్తాయి. కార్యకలాపాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ఉంటుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు ఖ్యాతిని తెచ్చిపెడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. మహిళలకు గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది, గ్రహానుకూలతని కలిగిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థిక విషయాల్లో కొనసాగుతాయి. మానసిక భీతి పెరుగుతుంది. మానసిక ధైర్యం కూడా సమాంతరంగా ఉంటుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రు భీతి కూడా ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు తగ్గుతుంది. ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యకలాపాలు మాత్రమే ఉపకరిస్తాయి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అకారణ కలహాలు, విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. రుణ ఆదాయం పెరుగుతుంది. విరోధాలతో కూడినటువంటి సమస్యలతో కూడినటువంటి అభివృద్ధి కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ సంతృప్తికర సంఘటనలు సమాంతరంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి సామాన్యం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యత కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. స్థిరత్వం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మంచి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. అభివృద్ధికి నోచుకుంటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. సూక్ష్మత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజ్ఞతతో కూడినటువంటి కార్యకలాపాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావం పనికిరాదు. నిర్ణయాలు తీసుకునేటువంటి ముందు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవటం క్షేమదాయకం. విద్యార్థులకి ప్రతిభ క్రమక్రమంగా గుర్తింపబడుతుంది. శ్రమతో కూడిన విజయాలు మహిళలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ముందు నొయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటాయి. అభద్రతాభావం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు క్రమక్రమంగా ప్రదర్శించగలుగుతారు. ఆలోచన సంపత్తి న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సమస్యలు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమాల్లో ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మందగొడిగా నడుస్తాయి.
నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సమస్యలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు త్వరితగతిని పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా మహిళలకు కొనసాగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. నూతన కార్యకలాపాల్లో లోపాలు న్యాయవాద వృత్తి వారికి వెలుగులోకి వస్తాయి. మందత్వం విద్యార్థులకి పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా ఏలినట్స్ ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విశ్వాసం కలిగి ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన బాధ్యతలు స్వీకరించినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా మెప్పును పొందగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. వ్యాపార రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారికి లభిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు ఆర్థికంగా పొందగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి చాకచక్యం పెరుగుతుంది. నేర్పరితనంతో కూడిన నిర్ణయాల ద్వారా ప్రాముఖ్యతని సంతరించుకునేటువంటి విజయాలు ఆనందానికి దారితీస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి కార్యాచరణ, తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. శ్రమ తగ్గుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, కుటుంబ పరిస్థితులు ఆనందాన్ని కలిగించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాలు, తద్వారా విషయాలు కలగాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పూజా మందిరంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఏర్పాటు చేయడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నెమలి ఈకలు పూజ గదిలో ఉన్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆవు దూడ బొమ్మని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం, ప్రతిరోజు ఆవు దూడ బొమ్మకి హారతి ఇవ్వటం, ధూపం వేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వెండితో తయారు చేయబడిన ఒక ఛత్రము పూజా మందిరంలో ఒక మూల ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే భగవంతుడి ఉపచారం కోసం చామరాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే మంచిది. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన దక్షిణావృత శంఖాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పాదరసం అనేది పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది కాబట్టి పాదరసము, గంధపు చెక్క ఈ రెండూ కూడా పూజ గదిలో ఒకే చోట ఉంచడం ద్వారా వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే పూజా మందిరంలో నలుగు సామాను ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నలుగు సామాను అంటే పసుపు, కుంకుమ, గాజులు, కాటుక, చిన్న అద్దము ఇవన్నీ ఉంటే దాన్ని నలుగు సామాను అంటారు. ఈ నలుగు సామాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పూజా మందిరంలో పచ్చకర్పూరం ఉంచాలి. ఒక చిన్న డబ్బాలో 9 లవంగాలు, 9 యాలకులు, పచ్చకర్పూరం ఉంచి ఏర్పాటు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పూజా మందిరంలో తామర గింజలు ఉంటే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పసుపు అక్షింతలు అంటే లక్ష్మీదేవికి ప్రియం. పూజ గదిలో పసుపు అక్షింతలు ఉంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహఫలం అంశానికి స్వాగతం. ఇంటి నిర్మాణం చాలా చక్కగా పూర్తి చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో నివసించి అందరూ కూడాను ఆనందంగా, శాంతిగా, ఉల్లాసంగా జీవించాలి. ఇలా జీవించాలంటే కొంత వాస్తు నియమాలు పాటించాల్సి ఉంటుంది.
ఆ వాస్తు నియమాల్లో ముఖ్యమైనది ఇంటి యజమాని పడక గది. ఆయన నిద్రించేటువంటి పడక గదిలో ఆ యొక్క మంచాన్ని తూర్పు గోడకు ఆనించి మాత్రం వేసుకోకూడదు. తూర్పు వైపు తలగడబెట్టి పడుకునేటువంటి ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆ యొక్క గోడకి ఆనించకుండా ఆ మంచం ఉండాలి. అసలు సిసలైనటువంటి వాస్తు సూత్రం ఏంటంటే ఇంటి యజమాని దక్షిణ వైపు తలగడ ఉంచి గనక నిద్రపోతే చాలా మంచిదని. తూర్పు వైపు కూడా పడుకోవచ్చు, తప్పు లేదు. అయితే ఉత్తరం వైపు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరూ కూడాను తలగడ పెట్టుకోకూడదు. ఉత్తర స్థానం అనేటువంటిది తలగడక పనికిరాని స్థానం. మిగతా స్థానాలున్న తూర్పు, దక్షిణం, పడమర తలగడకు పనికొస్తాయి. కాళ్ళు అనేటువంటివి ఎక్కువగా పడమర చూస్తూ ఉండొచ్చు, ఉత్తరం చూస్తూ ఉండొచ్చు అని చెప్పేసి శాస్త్రం. కాబట్టి ఇది అందరికీ యూనివర్సల్గా వాస్తు సూత్రం అన్నమాట. ఇంటి యజమాని తన గదిలో పడుకునేటువంటి విధి విధానంలో 4 వైపులా ఖాళీ ఉండేటట్టుగా మంచం ఉండాలి. అంటే ఆయన ఏ దిశ నుంచి అయినా సరే కిందకి దిగవచ్చు. అట్లాగే పడక గదిలో నిద్రించేటువంటి సమయం ఎటువంటి పీడకలు లేకుండా ఉండాలంటే ఆయన హాయిగా నిద్రించడానికి వీలుగా రాగి చెంబులో నీళ్లు తప్పనిసరిగా తన మంచం కింద ఉంచుకోవడం చాలా మంచిది. ఇలా ఎవరైతే నిత్యం పాటిస్తారో పీడకలలు రాకుండా ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది అంటోంది వాస్తుశాస్త్రం. మనకి కొన్ని సూత్ర ప్రాతిపదికలు చెప్పింది. అందరూ బాగుండాలంటే ఈ సూత్రాలన్నీ పాటించుకోండి అని చెప్పేసి. అలాగే మీరు పడుకునేటువంటి ఆ యొక్క పడక గదిలో మంచం పైన బ్లూ రంగు కాకుండా ఆకుపచ్చ రంగు కలిగినటువంటి దుప్పట్లు ఎక్కువగా వాడటం వలన సస్యశ్యామలవంతమైనటువంటి విధి విధానంతో మీరు జీవితాన్ని గడుపుతారు సుమా అంటోంది. అందుకనే ఎక్కువగా ఆకుపచ్చ రంగు కలిగినటువంటివి మీరు వాడుకునేటువంటి బెడ్షీట్స్ కానీ దుప్పట్లు కానీ ఉంటే చాలా మంచిది అని చెప్పేసి శాస్త్రం. అలాగే తూర్పుగా మీరు దిగేటట్టుగా కూడాను అమర్చుకోవచ్చు. అనురాగ దాంపత్యంతో ఎప్పుడూ కూడాను జీవితాన్ని కొనసాగించడానికి వీలుగా ఇవన్నీ కూడాను సహకరిస్తాయన్నమాట. పడుకునేటప్పుడు శిరస్సు దక్షిణం లేక పడమర వైపు కూడా పెట్టచ్చు. ఉత్తరంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. 2 మంచాలు ఒక మంచంగా చేయకూడదు, విడివిడిగా ఉంచవచ్చు. అంతేగాని 2 కలిపి 2 పలుపులేసి ఒకే మంచంగా చేయకూడదు. అలా 2 మంచాలు కూడా కలిపినప్పుడు ఒకే పరుపు ఉండాలి మొత్తం కూడా, మధ్యలో పరుపు కట్ చేయకూడదు అనమాట. అలా ఉన్నట్టుగా కూడాను పడుకోవచ్చు. ఇలా కాకుండా ఉన్నట్లయితే శత్రుత్వం పెరుగుతుందన్నమాట. ఎవరైతే పడుకుంటారో వాళ్ళు శత్రువులుగా మారుతారు. బెడ్రూమ్లో బీరువా, చెప్పులు వంటివి కానీ తిరగని వాచీలు కానీ ఉండకూడదు. సహజంగా చాలామంది బీరువాని బెడ్రూమ్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు ఇటీవల కాలంలో. అయితే శాస్త్రం ఏం చెబుతుందంటే బీరువా స్థానం వేరేగా ఒక గదిలో ఏర్పాటు చేసుకుంటే మంచిది కదా అంటోంది. అలాగే తిరగని వాచీలు అసలు పనికిరావు. మీ చేతి వాచి కూడాను తిరగకపోతే వెంటనే మార్పు చేసుకోవడం చాలా మంచిది. గోడకి దక్షిణం వైపు మాత్రం గడియారాన్ని ఉంచకూడదు. ఉత్తరం, తూర్పు, పడమర వైపు తగిలించుకోవచ్చు, తప్పులేదు. అలాగే దైవ సంబంధమైన ఫోటోలు మాత్రం మీ యొక్క బెడ్రూమ్లో ఉంచుకోకూడదు. జంట పావురాలు ఇట్లాంటివి ఉంచుకోవచ్చు, దానివల్ల నష్టమే ఉండదు. అలాగే రాధాకృష్ణుల ఫోటో ఉండొచ్చు. అంతేగాని దైవత్వానికి సంబంధించినటువంటి పూజ చేసేటువంటి పూజా తత్వం మీ బెడ్రూమ్లో మాత్రం ఉండకూడదు. కొంతమంది తెలియకుండానే నిద్ర నుంచి లేచి మేము ఈశాన్యంలోనే బెడ్రూమ్లో పూజా మందిరం ఏర్పాటు చేసుకున్నామండి, అక్కడే పూజ చేస్తాం అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అది చాలా అనర్థదాయకం అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పూజ అనేటువంటిది మన మనసుకు సంబంధించిన దైవత్వ లక్షణాలని చేసేటువంటి విశిష్టవంతమైనటువంటి అనుకూల శక్తిని ఇచ్చేటువంటిది. అది ఇంటికి ఈశాన్యంలో ప్రత్యేకమైన గదిలోనే ఏర్పాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. అలాగే జంట బాతుల బొమ్మ
మీ యొక్క పడక గదిలో ఉంటే చాలా మంచిది. వెలుగుతున్న దీపం దగ్గర క్రిస్టల్ బాల్ అనేటువంటిది వేలాడగట్టండి. క్రిస్టల్ అనేటువంటిది శుద్ధ స్ఫటికం కదా, అది అక్కడ దైవత్వం తుణికిసలాడుతూ ఉంటుంది. ఆ క్రిస్టల్ బాల్కి అంత శక్తి ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా కనుక చేస్తే చదువుకునేటువంటి పిల్లలు చదువులో బాగా రాణిస్తారు. క్రిస్టల్ బాల్ కనుక వెలుగుతున్న దీపం దగ్గర కనుక పెడితే. అంతేకాకుండా గదిలో వాడేటువంటి దుప్పట్లు కూడాను ఆకుపచ్చ రంగులో ఉంటే చాలా మంచిదని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా పిల్లల విషయంలో కూడా ఆకుపచ్చ రంగు దుప్పట్లే ఎక్కువ వాడండి, వాళ్ళు చదువులో బాగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక పిల్లల గదిలో ఆకుపచ్చ బెడ్ లైట్ నిరంతరం వెలుగుతూ ఉంటే చాలా మంచిది. పిల్లలు చదువుకునేటప్పుడు తూర్పు ఉత్తర ముఖాలుగా ఉండి పుస్తక పఠనం చేస్తే చాలా మంచి జరుగుతుంది. హాలులో ఫ్యాన్కి ఎదురుబెదురుగా 2 ఫ్రూట్లు అంటే పిల్లన గ్రోవులు కనుక కట్టండి. దుష్టగ్రహాలు అనేటువంటివి ఆ గదిలోకి ప్రవేశించవు. మీ హాల్లో మాత్రం ఇట్లా ఫ్రూట్లు కనుక ఎబేలాడి తీసినట్లయితే 2 పిల్లన గ్రోవులు ఇలా కట్టండి. దానికి ఎరుపు రంగు రిబ్బన్ కట్టండి, దాన్ని తగిలించండి. అప్పుడు తప్పనిసరిగా దుష్టగ్రహాలనేవి ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి సుమా అని చెప్పేసి శాస్త్రం. అలాగే ప్రతి ద్వారానికి కూడాను వెనకాల బెల్స్ అనేటువంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల కూడాను ఇంట్లోకి దుష్టశక్తులు అనేటువంటివి ప్రవేశించవు అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. అలాగే ఇంట్లో గదుల్లో కానీ బయట ఉన్న బాత్రూములు కానీ తలుపులు అనేటువంటివి తెరిచి ఉంచకండి. ఎప్పుడూ కూడా బాత్రూమ్ తలుపులు మూసి ఉండాలండి. మర్చిపోయి మీరు తెరిచి పడుకుంటే అనర్థాలు వస్తాయి. కారణం ఏంటంటే అక్కడ ఎనర్జీ సరిగ్గా ఉండదు బాత్రూమ్స్లో. అందుకని మంచి తత్వంతో కూడినటువంటివి ఇంటిలోకి చెడు శక్తులు రాకుండా ఉండాలంటే బాత్రూమ్ తలుపులు ఎప్పుడూ కూడా మూసే ఉండాలి అంటుంది శాస్త్రం. ఇవన్నీ కూడా వాస్తు నియమాలు. వీటన్నిటినీ పాటించినట్లయితే సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. గురువారం నాడు ఆనందం కలుగుతుంది. ఇతర రోజుల్లో కలగదా అంటే గురువారం కలిగే ఆనందం ప్రత్యేకం. గురువారం గురుగ్రహాధిపత్యం కల వారం. గురువు ఆనంద ప్రదాత. జ్ఞానం కలిగిన కారణం చేత గురువు మనకు ఆనందాన్ని అందిస్తాడు. అర్చన, ఆరాధన, పూజ, సంకల్పం, వ్రతం, నియమం ఏది చేసినా వాటన్నిటి వెనకాతల ఒక సంకల్పం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది. ఆశ ఉన్న చోట ఆనందం ఉండదు. ఆశ లేకుండా నిష్పాక్షికంగా, నిష్పూచిగా, నిరపేక్షగా నాకేమీ అక్కరలేదు, అంతా లోకానికి సంబంధించింది కావాలి అని ఎవరైతే చేస్తారో, ఏది చేస్తారో, ఎలా ఉంటారో, ఏది చెబుతారో అలాంటి వారికి కలిగేది ఆనందం. అలా చెప్పే ఒకే ఒక్కరు సద్గురువు అంటుంది సంప్రదాయం. గురువును స్మరించే తరుణంలో మార్గశీర్ష మాసంలో ఈ గురువుకు చాలా ప్రత్యేకం అని పురాణం అభివర్ణిస్తుంది. మార్గశీర్ష మాసంలో గురువారాలకు లక్ష్మీవారం అన్న పేరు ఉంది. గురువు జ్ఞానం కలవాడు కనుక అన్నింటినీ మనకు అందిస్తాడు. ఇవన్నీ కూడా లౌకికమైన విషయాలలో మనల్ని మోహపెడతాయి, భ్రమ పెడతాయి అని ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచన మనకు చెప్పినప్పటికీ మనం వినక భౌతికమైన విషయాలనే అపేక్షగా కోరుకునేటటువంటి నేపథ్యంలో గురువారానికే లక్ష్మీవారం అన్న పేరును సంప్రదాయం ఇలా స్థిరం చేసింది. గురువారం మార్గశీర్ష గురువార వ్రతం అనే ఒక వ్రతం ఉంది. ఎలా ఈ వ్రతాన్ని ఆచరించాలి? గురువారం ఉదయం లేచి సంకల్పపూర్వకంగా శిరస్నానం చేసి దైవానికి ప్రీతికరంగా సంకల్పం చెప్పుకొని నేను గురువార వ్రతం చేయబోతున్నాను అంటూ
అనుకొని ఉపవాస వ్రతం పాటించాలి. సాయంత్రం వేళ మళ్ళీ పూజాగృహంలో యథాశక్తి స్నానాదికాదులు మరి ఒకసారి పూర్తి చేసుకొని మంటపం ఏర్పరిచి ఒక్క రాగి చెంబు నిండా నీరు పోసి దానిపైన కొబ్బరికాయ ఉంచి ఎదరగా 2 దీపాలు ఉంచి ఆ రాగి చెంబులో ఉన్న నీటిని పూజించడమే గురువార వ్రతం. నీరు ఆనందప్రదం, నీరు లక్ష్మీప్రదం. నీటిలో సమస్త దేవతలు నివసిస్తారు. ఆ నీరు రాగి చెంబులో ఉన్నప్పుడు సాధారణంగా దేవతారాధన కోసం చేసేటటువంటి క్రమంలో నీటిని పూజించినట్లయితే అది కలశ ఆరాధన. అలా కాకుండా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఆ వేదిక మధ్యలో రాగి చెంబు, నీరు, కొబ్బరికాయ ఇలా ఏర్పాటు చేసుకుంటే అది కలశం అవుతుంది. కలశ ఆరాధన విశేషంగా ఇలా గురువారం నాడు ఏర్పాటు చేసుకొని లక్ష్మీవారం, లక్ష్మీ పూజ అన్న పేరిట అమ్మవారి స్వరూపంతో ఆ కలశమును పూజించి పసుపుతో, కుంకుమతో, అక్షింతలతో, పుష్పమాలికలతో ఆ కలశమును అలంకరించి మరుసటి నాడు అంటే శుక్రవారం నాడు ఆ నీటితో మజ్జనం చేయాలి, స్నానం చేయాలి. వేడి నీటిలో స్నానం చేసేవారైతే ఈ నీటిని అందులో కలుపుకోవాలి. గురువారానికి శుక్రవారానికి ఉన్న సంబంధం ఇదే. శారీరకంగా వచ్చే రుగ్మతను తొలగించుకోవాలి, మానసిక ఆనందం కలగాలి. శరీరంతో ఏ విధమైన పర్యలు చేపట్టినా, చర్యలు చేపట్టినా, కార్యక్రమాలు చేపట్టినా, పనులు చేసినా ఏ రోగాలు మన దరి లేకుండా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందునిమిత్తమై శారీరక శుద్ధి, మనశ్శుద్ధి, వ్యవహార శుద్ధి, మాట శుద్ధి, పరిసరాల శుద్ధి, శుద్ధి ప్రక్రియను ఇలా అనుసరించేటటువంటి పద్ధతులలో శరీర శుద్ధి ప్రధానంగా ఆ స్నానాదికాదులు చేసే సమయంలో దైవనామస్మరణ చేయడం. ఆ స్నానాదికాదుల కోసం వినియోగించేటటువంటి నీరు ఇలా గురువారం నాడు సంకల్పపూర్వకంగా శుద్ధి చేయడం. ఒక వ్రతానికి ఒక ఆచరణ విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని, పద్ధతిని, ఆచరణ విధానాన్ని తెలుసుకుని ఆ వ్రతాన్ని కొనసాగించిన పక్షంలో ఆ వ్రతం మనకు సంపూర్ణ ఫలాలను అందిస్తుంది. గురువారం, శుక్రవారం ఈ 2 వారాలకు మార్గశీర్ష మాసంలో విశేషమైనటువంటి ప్రాతినిధ్యం, ప్రతిపత్తి ఉంది. శుక్ర నక్షత్రం ఉదయించడం, బృహస్పతి నక్షత్రం అస్తమించడం అన్న విషయాన్ని సంప్రదాయకులు జ్యోతిష శాస్త్రపరంగా ఈ ఒక్క మాసంలోనే ప్రత్యేకంగా తెలియజేస్తారు. అలాగే సందర్భావకాశాలను అనుసరించి సంవత్సరం వారీగా మనం గమనించేటటువంటి శుభ సందర్భావకాశాలలో గురు నక్షత్రం కానీ, శుక్ర నక్షత్రం కానీ, గురుగ్రహం, శుక్రగ్రహం కానీ నక్షత్ర గ్రహ రూపాలలో ఎలా ఆలోచించినా కూడా ఈ స్వరూపాలన్నీ కూడా మనకు మంచిని, చెడును కలిగించేవి అవి ఉంటున్నాయి. సూర్య నక్షత్రం, సూర్యగ్రహానికి సమీపంగా గురుగ్రహం వచ్చినప్పుడు గురుమూఢం, సూర్యగ్రహానికి దగ్గరగా శుక్రగ్రహం వచ్చినప్పుడు శుక్రమూఢం అని వివరించేటటువంటి జ్యోతిర్విజ్ఞానం ఈ 2 గ్రహాల చేత అంటే గురువు, శుక్రుడు ఈ 2 చేత మాత్రమే మనకు సుఖాలు, ఆనందాలు, వైభవాలు సమస్తము కూడా వనగూరుతున్నాయి అంటూ వివరిస్తుంది. ముఖ్యంగా శుక్రగ్రహ కారణంగా భౌతికమైనటువంటి సుఖాలన్నీ కూడా, ఆనందాలన్నీ కూడా, వైభవాలన్నీ కూడా అందుతూ ఉండగా గురుగ్రహం కారణంగా మనోబలాలు, మానసిక ఆనందాలు, మనం మంచి కోరేటటువంటి మిత్రుల సంఖ్య ఉభయము ఈ 2 కారణంగానే, ఈ 2 గ్రహాల కారణంగానే అని జ్యోతిర్విజ్ఞానం విశేషంగా తెలియజేస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే మార్గశీర్ష మాసంలో గురువారం ఇంత ప్రత్యేకం. గురు శుక్రవారాలకు ఎంత ప్రాతినిధ్యం ఉందో గురువారాలలో ఆ 2 మార్గశీర్ష మాసంలో లక్ష్మీవారం అన్న పేరిట అంతే ప్రత్యేకతను ప్రధానంగా ఆగమశాస్త్రం, ప్రాచీన సంప్రదాయ పరిహార విజ్ఞానం సూచించడంతో మార్గశీర్ష గురువారాలు లక్ష్మీవారాలు అని పేరిట ప్రసిద్ధి పొందాయి. సామాన్యంగా అనేకులు ఈ మార్గశీర్ష గురువారాలలో సాయంత్రం వేళ ఇలా కలశ ఆరాధన నిమిత్తమై ఉదయమే ఏర్పాట్లు చేసుకొని సాయంత్రం వరకు దీపారాధన అలా కొనసాగిస్తూ ఉంటారు. కనుక మార్గశీర్ష గురువారాలలో ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. డబ్బులు ఇచ్చినా ఆ డబ్బు తిరిగి రాదు. ఆహారం అధికంగా లేక బియ్యంతో చేసిన పదార్థాలు మార్గశీర్ష గురువారాలలో అన్నం కావచ్చు, దోశలు కావచ్చు, లేదా ఇలా వీటిని బియ్యం పిండితో చేసిన వాటిని ఆహారంగా స్వీకరిస్తే జీర్ణం కాక అజీర్ణ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మార్గశీర్ష గురువారాలలో ఉపవాస వ్రతం పాటించాలి, మంచినీరు సేవించాలి,
మంచినీటిని పూజించాలి, మౌన వ్రతం పాటించాలి. పరమాత్మకి ప్రీతికరంగా మహాలక్ష్మి ఉద్దేశించి ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. యథాశక్తి ఆ రాగి చెంబులో నీటిలో స్వర్ణము, వెండి, రాగి ఇలా నాణ్యాలు కానీ చిల్లర డబ్బులు కానీ వేసి పూజించిన అనంతరం ఆ నీటితో స్నానం చేసే సమయంలో వినియోగించేటటువంటి సందర్భంలో ఆ నాణ్యాలు తీసి ఎక్కడైతే మనం రోజువారీగా డబ్బు పెట్టుకుంటూ ఉంటామో ఆ డబ్బులు ఉంచే చోట ఈ నాణ్యాలు పెట్టినట్లయితే ఆ డబ్బు ఇతోధికంగా పెరుగుతుంది, సంపద పెరుగుతుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. అలాగే సాధన క్రమంలో వ్యాపారాలు చేసేటటువంటి చోట, చిల్లర దుకాణాలు ఉన్నటువంటి చోట అక్కడ కూడా దేవతారాధన చేస్తారు కనుక ఆయా క్షేత్రాలలో మార్గశీర్ష గురువారాలలో రాగి చెంబులో నీరు నింపి అందులో ఒక్క నాణ్యం డబ్బు ఏదైనా వేసి సాయంత్రం వరకు అలా ఉంచి సాయంత్రం సమయంలో తిరిగి దీపారాధనలు చేసి ఆ కలశంలో ఉండే నీటిని మొక్కలకు పోయడం, ఆ నాణ్యాన్ని ఎక్కడైతే పచారీ కొట్టు ఏదైతే షాపు ఉంటుందో అక్కడ ఎక్కడైతే డబ్బులు ఏర్పాటు చేస్తారో టేబుల్ సొరగు అందులో ఆ నాణ్యాన్ని పసుపు కుంకుమ గంధం కుంకుమ చేత అలంకరించి ప్రత్యేకంగా ఉంచుకోవడం, ఎవరికి ఇవ్వకుండా అలాగే అందులో ఉండే విధంగా జాగ్రత్త చర్యలు చేపట్టడం. తద్వారా ఆ బల్లా సరుగులో డబ్బు ఎప్పటికీ అయిపోకుండా ఇతోధికంగా వృద్ధి పొందుతూ అధిక ఆదాయ మార్గాలను, వనరులను ఆయా వ్యాపారం చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుస్తుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. మార్గశీర్ష గురువారాలలో నీటిని పూజించాలి. రాగి చెంబులో ఉండే నీటిని పూజించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇవి విశేషాలు. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. తాటాకు సౌభాగ్య సూచన. అందుకే తాటాకు తొక్కరు సువాసినులు. తాటాకుతో చేయబడినటువంటి తాటంకం గుండ్రంగా చేసి కన్నం పెడతారు, దాన్ని చెవి తమ్మి మీద పెట్టి ఆభరణాన్ని పెట్టుకుంటారు. అలాగే అనుములు, ఎర్రని పువ్వు ఏదైనా తొక్కుతారేమో కానీ ఎర్ర పువ్వుని సువాసిని తొక్కకూడదు. ఎర్ర పువ్వు, జీలకర్ర, ధనియాలు, మార్పు చెందిన ఆవు పాలు, అంటే పాలు పాలుగా ఇవ్వరు, పాలు తోడు పెడితే ఏ పెరుగో అవుతుంది, ఆవు పాలు. అలాగే ఉప్పు, కొద్దిగా లవణం, ఉప్పిస్తారు. ఇలా ఈ 8 వస్తువుల్ని కలిపి సౌభాగ్య వస్తువులు అంటారు. ఆ సౌభాగ్య వస్తువు జీవితంలో పుచ్చుకోవడం అంత గొప్పది. దానికి అధికారిని ఎవరు అంటే ఒక్క సువాసిని. ఆ సువాసిని అయినటువంటి స్త్రీ అందులో అమ్మవారి కళ్యాణ కార్యక్రమం లాంటిది జరుగుతున్నప్పుడు సౌభాగ్య వస్తువు పుచ్చుకుందనుకోండి, అది పరమశ్రేష్టం. అదేం మాటలు కాదు. ఉప్పు కొద్దిగా వేసి బెల్లంతో చేసినటువంటి అప్పాలు, పెండ్లి కుమార్తెని చేస్తే సువాసిని పూజ, బాల పూజ చెయ్యాలి. కాబట్టి ఈ సౌభాగ్య వస్తువు ప్రదానం చెయ్యాలి. కాబట్టి అదిగో ఆ తల్లి అంతటి విశేషమైనటువంటి అనుగ్రహ ప్రదాత. అటువంటి తల్లి కుమార్తెగా రావాలి. అటువంటి తల్లి కుమార్తెగా రావాలి అంటే ఆ సువాసిని పూజ జరగాలి. అందుకోసం ఆమె మేనకాదేవిగా కిందకి దిగొచ్చింది. హిమవంతుడుగా విష్ణువాంశలో వస్తే మేనకాదేవి పితరుల కుమార్తె ఆయనకి భార్య అయింది. కోరుకుంది కదా గత జన్మలలో సతీదేవిగా ఆవిడ తిరుగుతున్నప్పుడు ఈమె నాకు కుమార్తె కావాలని, అందుకొచ్చింది ఆ సంకల్పం. ఇవన్నీ అమ్మవారికి తెలుసున్న విషయాలు, అందుకు ఆమె కదుపుతుంది ఈ వ్యవహారాన్ని. ఇప్పుడు ఆమె రావాలంటే దేవతలకి చెప్పింది ఈమె సువాసిని పూజ చెయ్యాలి. అష్టమి ఉపవాసం, నవమి సువాసిని పూజ చేసింది మేనకాదేవి. చేస్తే అనుగ్రహించింది, దర్శనమిచ్చింది. నేను నీకు కుమార్తెగా వస్తానని చెప్పింది. అంటే మేనకాదేవి అందే, అమ్మా నువ్వు నాకు కుమార్తెగా రావడం పరమ సంతోషం, కానీ నాకు కుమార్తెగా రావడంతో పాటుగా నాకు ఒక గొప్ప అనుగ్రహం కావాలి. నీకు ముందు 9 కుమారులు కావాలి నాకు. ఎందుకంటే అన్న కింద చెల్లి సంతోషంగా ఉంటుంది, పైన అన్నయ్యలు ఉన్నారు కదా, అందుకని నా ఇంట నువ్వు సంతోషంగా ఆడుకోవాలి. 9 కుమారులనిచ్చి నువ్వు కుమార్తెగా రా అంది. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను, అలాగే వస్తానంది. చిరుకు ముక్క సౌభాగ్య వస్తువుల్లో అది కూడా ఒకటి. కాబట్టి ఆ తల్లి తప్పకుండా నేను వస్తాను అని ఆ మేనకాదేవికి అనుజ్ఞనిచ్చింది, మాట ఇచ్చింది. దాని ప్రకారమే
శివమహాపురాణం ప్రకారం అయితే శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి తిథి ఏది ఉందో అదే తిథి పార్వతీదేవి పుట్టినటువంటి తిథి శివమహాపురాణం ప్రకారం. ఆమె కూడా చైత్ర శుక్ల నవమి నాడు పుట్టింది. ఆ తల్లి పర్వతరాజుకి పుత్రిగా పుట్టింది కాబట్టి పార్వతీ అని పిలవబడింది. పార్వతీ అని పిలవబడితే వెంటనే నారద మహర్షి వచ్చారు. నారద మహర్షి వచ్చి ఆమెని చూశారు. నల్లగా ఉంది పిల్ల, నల్ల పిల్ల కాబట్టి కాళీ అని నామకరణం చేశాడు. నారాయణ నారాయణి వాళ్ళిద్దరు నా చెల్లెళ్ళు. నారాయణ ఎంత అందంగా ఉంటాడు. నారాయణ ఒక్కసారి ఇలా చూశారనుకోండి ఇక కన్ను తిప్పుకోలేరు. కన్ను తిప్పుకోలేరు సరికదా, జుర్రుకుంటారు కళ్ళతో ఆయన అందాన్ని. అంత సౌందర్యంగా ఉంటాడు. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. వసుదేవుడంతటి వాడు ఆయన కొడుకుగా ఇలా పుట్టగానే ఆయన యొక్క అందం వంక చూసి కళ్ళతో జుర్రుకుని మాట్లాడలేక ఉండిపోయాడని పోతన గారు భాగవతంలో. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు చుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి. ఆయన రూపాన్ని చూసేటప్పటికీ కన్నులతో జుర్రుకుని మురిసిపోయాడు వసుదేవుడు. అదితి అంతటిది ఆయన కనబడితే చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదిది లక్ష్మీనాథున్ అన్నారు. ఆయన అందం ఎలా ఉంటుందో ఆయన అందానికి 1,000,000 రెట్లు అమ్మవారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం అని శంకర భగవత్పాదులు. శ్రీ మహావిష్ణువు మోహినీ స్వరూపాన్ని పొందారు అంటే దేవతల్ని రాక్షసుల్ని కూడా మోహింపజేయగలిగిన అందం అమ్మవారి ఉపాసన ద్వారా పొందారు అన్నారు శంకరాచార్యులు వారు. అంతటి మహాసౌందర్య రాశి ఆ తల్లి. నల్లని శరీరం కలిగి ఉంటుంది అంటే శాశ్వతురాలు అని గుర్తు. మీరు చూడండి, లోకంలో విష్ణువు నలుపు, శంకరుడు తెలుపు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఒక వస్తువు శాశ్వతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది అంటే బొగ్గైపోయింది అని గుర్తు. బొగ్గైపోయింది అనుకోండి, ఇంకంతకన్నా అవడానికి ఏముంది? ఇంకా చిట్ట చివర అది బొగ్గైపోయింది అంటే అది ఇంకా మారడానికి అవకాశం లేదు, చివరి స్థితికి వెళ్ళిపోయింది. అది నలుపు అంటే శాశ్వతుడని గుర్తు. అది కారు నలుపు కాదు, బొగ్గు నలుపు కాదు, మేఘంలో ఉండేటటువంటి నలుపు, నీరు నిండిన నలుపు, కాంతి, ఆయన ప్రేమ, ఆయన కారుణ్యం శ్రీ మహావిష్ణువుది. అదే అమ్మవారి యందు ప్రస్ఫుటమవుతుంది. అలాగే తెలుపు, బూది, విభూతి కాలిపోయి బూడిదైపోయింది, తెల్లగా అయిపోయింది. ఇంకేమవుతుంది? బూడిద ఇంకేం అవదు, శాశ్వతం. తెలుపు శాశ్వతం, నలుపు శాశ్వతం. అందుకే తెలుపు నలుపు రంగులు కావు, మిగిలినవి రంగులు. తెలుపు అంటే అన్నీ వదిలేస్తే తెలుపు, నలుపు అంటే అన్నీ పుచ్చేసుకుంటే నలుపు. నిజానికి అవి రంగులు కావు. అందుకు కాదు వేసవి కాలంలో నల్లబట్టలు వేసుకోకండి, తెల్లబట్టలు వేసుకోండి అంటారు. అన్నీ వదిలేస్తే, అన్నీ లోకానికి ఇచ్చేస్తే, తనలోంచి అన్నీ వస్తే, ప్రళయంలో తనలోకి వెళ్ళిపోయినవి మళ్ళీ బయటకు వదిలితే శంకరుడు. అన్నీ తనలోకి పుచ్చుకుని రక్షిస్తే స్థితికార శక్తిగా శ్రీ మహావిష్ణువు. తత్వం అర్థం చేసుకుంటే రంగులు ఏమిటో తెలుస్తుంది. అవి రెండు శాశ్వతత్వానికి ప్రతీకలు. ఆయన రక్షకుడు, మహానుభావుడు. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. లోకంలో ఎక్కడ భక్తుడు పిలిచినా వచ్చి రక్షించేటటువంటి ఆర్తత్రాణ పరాయణుడు. అమ్మవారు అంతే. అందుకే ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు. ఎక్కడెక్కడ భక్తుడు ఆర్తితో పిలిచినా పరుగు పరుగున వస్తుంది అమ్మవారు, పరుగు పరుగున వస్తాడు ఆయన. అందుకే ఆయన అవతార ఘట్టాలలో భక్తుల్ని కాపాడిన సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. అమ్మవారి అవతార కథలలో భక్తుల్ని ఆదుకున్నటువంటి సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. అందుకు ఆ నలుపులోని సౌందర్యం అది, ఆమె మాతృత్వం అది, లోకములను కాపాడగలిగినటువంటి శక్తి అది. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.